హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పచ్చిమిర్చితో గోంగూర చట్నీ చూడండి. చాలా చాలా రకాలుగా చేస్తాం కదా గోంగూర చట్నీ. పచ్చిమిర్చితో ఏ టేస్ట్ దానిదే, దేనితో చేస్తే ఆ టేస్ట్ దానికే వస్తుంది. ముందు పచ్చిమిర్చి కడిగేసుకొని ఇలా ఎంచుకోవాలన్నమాట. ఒక గరిటె నూనె పోసుకోవాలి. ఇలా మధ్యలోకి ఎత్తితే ఏముంటుందంటే పచ్చిమిర్చి పేలదనమాట, లేకపోతే ఎగిరిపోతూ ఉంటాయి కదా ఆయిల్లో వేడికి. చూసాక నీళ్ళు వేయాలి, వేసుకొని మనం మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. కడిగేసిన గోంగూరని పచ్చిమిర్చి వేయించిన బాండీలో పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే ఇలా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఉప్పు, గోంగూరలో ఉప్పు ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవచ్చు. గల్లుప్పే వాడుతున్నాను నేను. తర్వాత జీలకర్ర, పచ్చి జీలకర్ర గోంగూరలో చాలా టేస్ట్ బాగుంటుందండి. అందుకే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. గోంగూర కూడా పొల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఏమీ మంటగా అనిపించదు అనమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. చూసారా ఇలా నలిగింది కదా, ఇలా నలిగిన దాంట్లో కొంచెం గోంగూర వేసుకుందాం. పచ్చిమిర్చి నలగకుండా ఉంటాయి కదండి, అప్పుడు కొంచెం గోంగూర దానిలో వేసుకుంటే తొందరగా చక్కగా నలిగిపోతుంది. చూసారు కదా, చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు దీన్ని పోపు చేసుకుందాం. కొంచెం గోంగూరని మిక్సీలో వేసుకోకుండా అలా పెట్టేసుకుంటే ఈ గోంగూర కలిపేసుకోవచ్చు మిక్సీలో వేసుకున్నది. ఎందుకంటే మిక్సీలో మెత్తగా అయిపోతుంది కదా, మెత్తగా అయిపోయినప్పుడు ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అందుకని చెప్పేసి మెత్తగా అవ్వద్దు అనుకుంటే ఇలా కొంచెం గోంగూర పక్కన పెట్టుకొని ఇలా పోపు చేసుకోవాలి. చేసారా, పోపు రెడీ రెడీ అయిపోయింది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి దాని మీద కొంచెం పసుపు వేసుకున్నాను. కొంచెం పోపు ఇలా పోసుకుంటే చాలా చాలా బాగుంటుంది చట్నీ. ఉల్లిపాయ లేకపోతే బాగుండదు కదా, ఉల్లిపాయ ఉంటే ఆ టేస్టే వేరబ్బా. చూసారా, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. దీనిలో నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది. అసలు గోంగూరలో నెయ్యి వేసుకొని ఏ టైంలో తిన్నా చాలా బాగుంటుంది. ఒకవేళ నెయ్యి అవైలబుల్ లేకపోతే నూనె వేసుకొని తినచ్చు. నా వీడియో నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.